తిరుగుతాను ఏం చేస్తాను? ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్గంగా జనమర్శన ఏకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఆగు, సగం సగం కళ్ళు తెరిచి మంత్రాలు చదువుతున్నవేం బ్రో? పంతులేషం ఎప్పుడు వేసినవురా? అగో అక్క, ఇక నీకు యాళ్ళ లేదు పాలే లేదు, మళ్ళీ వచ్చినవా? ఓ పండుగ లేదు, ఓ పబ్బం లేదు, కూర్చొని ముంగట ఎడ్డి లైన్ చదువుతున్నది చిట్టమ్మ. ఇది ఒక్కటే వచ్చు ఇవాళ పండుగ. ఏం పండుగ ఎరికేనా? గణేశుని పండుగ అక్క. మన దేశం మొత్తంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న గల్లీల కానుంచి ఢిల్లీ వరకు మంచి మంచి గణేశులు అయితే కొలువు తీరుతారక్క. ఈ ముచ్చట నీకు ఎరికేనా? మరి ఎందుకో మళ్ళా తమ్ముడా అని దొడ్డుగా గొంతుకేసుకుని ఉర్రబడితివి. అసలు నువ్వు ఎక్కడున్నావు తాత చెప్పు నాకు ముందు. ఆర్తలేదు ఏమన్నా పట్టుకొచ్చినవా లేదా? ఇగో మన హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద గణేశులు ఉన్నారు కదా. గదే గాగా ఖైరతాబాద్ బడా గణేశుడు, గట్లనే బాలాపూర్ లడ్డు ఫేమస్ ఉంటుంది కదా, బాలాపూర్ గణేశుడు. ఇంకా కొన్ని వీధులలోనైతే సంబరాలు అయితే అంబరాలు అంటానే అనుకోరా అదక్క. తెలుసు గానీ ముచ్చటేందో నువ్వే చెప్పరా అదే తమ్మి? ఇగో ఏం లేదక్క, నేను ఇవాళ మన ఆఫీస్లో పెద్ద గణేషుని తీసుకొని వచ్చినాం అందరం కలిసి. ఇక ఈ గణేషునికి అయితే మంచిగా పూజలు చేసి ఇక 3-4 దినాలు ఇక్కడనే పెడతారట. అందుకనే ఇక నేను కూడా ఇక్కడనే తీసుకొని మంచిగా ప్రసాదము బొజ్జ నిండా తినుకుంటా గీనే ఉంటా. ఇగో నువ్వు మళ్ళా వచ్చి తమ్ముడా వార్తలేవి అని అడిగినావు అనుకో, ముక్కు మీద గుద్దితే మొత్తం ఉబ్బాలే ఎరికేనా? నన్ను గియ్యాల కూడా ప్రశాంతంగా ఉండనియవా? ఏం బ్రో, దేవుని పేరు చెప్పి ప్రసాదం తినుకుంటా 3 దినాలు ఇక్కడనే ఉందాం అనుకుంటున్నావురా ఆడతలు లేకుండా? ఏ కాదక్క, అయినా కూడా నన్ను ప్రశాంతంగా ఉండనియవా చెప్పు? ఏదో అట్లా ఉడత భక్తికి ఇంత ప్రసాదం పెడతారు, ఆ దేవునికి పూజలు చేస్తా, ఇది కూడా చేయనియవా? సరే తమ్మి గింతే తిను. ఇక ప్రసాదం ఉన్నది కానీ మొత్తం తిన్నావా అనుకో గింతున్నావు ఇప్పటికే, మళ్ళీ గింత అవుతావు. సరే అక్క, ఇక మరి నువ్వు జల్దినరా. ఇగో మన కాడ కూడా ఇగో మనం వాళ్ళందరూ వచ్చిరక్క. ఇక వాళ్ళతో కలిసి గణేశునికి అయితే పూజ చేసి ఇక మంచిగా ప్రసాదం కూడా తెచ్చినక్క. తొందరగా అత్తా సరేనా? ఇగో అక్క, ప్రసాదం అయితే తెచ్చినాక ఇక ఈ ప్రసాదం అయితే దేవుని దగ్గర పెట్టిన మంచిగా మొక్కినాక ఏమని మొక్కిన ఎరికేనా అక్క? ఇగో గణపతి తండ్రి నీకు మొక్కితే విఘ్నాలన్నీ తొలుగుతాయి. ఇక మా ఆఫీసులు ఉన్నోళ్ళను, నన్ను, గట్టనే మా సార్లను, మా చైర్మన్ సార్ను అందరినీ మంచిగా దీవించి 3 పువ్వులు 6 కాయలు లెక్క మా జీవితాలలో ఒక్క వెలుగు వెలిగియాల స్వామి అని మొక్కుకున్నాక ఇగో గీననే మన గణేశుడు. ఇక ఈ గణేశుని కాడ ప్రసాదం తెచ్చిన కదా, ఇక అందరికి పెడతా. నువ్వైతే చెప్పరా, నువ్వు వచ్చేతలకు ఆలస్యం అవుతుంది కావచ్చు, ఒక్కొక్కరికి పంచుతానా. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. అన్న ఇగో వినాయకుని కాడి ప్రసాదం తినేది. ఇక మంచిగా మొక్కిన ఇక మనం పనులు టకటక చేసుకోవాలి, మనకు విఘ్నాలన్నీ తొలగిపోవాలి, అందరము మంచిగా ఉండాలని చెప్పి ఇక ఇవాళ మన గణపతికి అయితే పూజ చేసిన ప్రసాదం ఇది తింటే మస్తు బలం వస్తుంది. ఇది అందరు తినాలి. అక్క నువ్వు కూడా దా తొందరగా. ఆన్నే ఏం కూర్చుంటావు చెదలు పట్టేదాకా తొందరగా రావచ్చలేదా నీకు? నడువు, గీడిది గిన్నెనాయే బూడిది గుమ్మడికాయ తిప్పినట్టు తిప్పుకుంటా గానే కూర్చుంటావేంది? నడువు, నీకోసం వెయిటింగ్ చేస్తారు ఇక్కడ జనాలందరూ. సరే ఇగో నీ ప్రసాదం నీకే ఉంచుతావా? మళ్ళీ తిన్నాని కాకులు కొట్టాడు కొట్టాడుతావు నా కాడ. ఇగో దేవునికి మంచిగా మొక్కుతానా. దేవుడా మా అక్క కూడా మంచిగా చేయాలి, ఇట్లనే ఈ ప్రోగ్రాం 3 పువ్వులు 6 కాయలు లెక్క మంచిగా వెలిగిపోవాలి, 6 టీవీలో మంచి పేరు రావాలి మా ఇద్దరికి. సరేనా భగవంతుడా? మంచిగా వచ్చిందనుకో వచ్చే సంవత్సరం మేమిద్దరం కలిసి మంచి విగ్రహాన్ని తెచ్చి పెడతాం.
మేమే ప్రత్యేకంగా పూజలు చేస్తాం స్వామి నీకు. తండ్రి గణపయ్య నీ కాలు మొక్కుతా నీ బాంచను. ఇగో మా 6 టీవీలో అందరినైతే చల్లగా చూడాలి. మా చైర్మన్ సార్ను ఇక్కడ పనిచేసే జనాలందరినీ మంచిగా చూడు. ఇగో మేము చేసే పని ఎట్లుండాలంటే 3 పువ్వులు 6 కాయలేటట్టు మా వన్స్ మోర్ ప్రోగ్రామ్ అయితే కిరాక్ అంటే కిరాకు ఉండాలి స్వామి. ఇట్లా మంచిగా ఉన్నది అనుకో, వచ్చే సంవత్సరానికి నేను మా అక్క ఇద్దరం కలిసి నీ విగ్రహాన్ని అయితే మేమే కొనుకొచ్చి మంచిగా ప్రతిష్ఠించి మంచి మంచి పూజలు చేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని మంచిగా అంటాం. దేవుడా మమ్మల్ని అయితే ఆశీర్వదించి ఏకదంత ప్రభువా నీ కాలుమొక్తం బాంచను. ఇగో నుల్లా మా తమ్మి రోజు ఆర్తలు పట్టుకరా అంటే ఊరంతా తిరుగుతాడు. అట్లాంటిది అలా భక్తితోని ఎంత మంచిగా పంతులేషం వేసి మంత్రాలు చదువుతుండ్రో చూసిండ్రా ఉల్లా. మా తమ్ముడికి అంటే మస్తు పాయిరముల్లా. అయినా 6 టీవీ చూసే ప్రజలు అలాగే 6 టీవీ యాజమాన్యం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళొకసారి వినాయక చవితి శుభాకాంక్షలుల్లా.